ఆ పిల్లలు నన్ను అక్క 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 అని పిలిచేవాళ్ళు. ఆ పిల్లల్ని నేను నిజంగా చెల్లెళ్ళు తమ్ముళ్ళలాగా చూసుకునేదాన్ని. మీరు పోయి పోయి కాస్త ముందు వెనక చూసుకోవద్దు. మావయ్య, నువ్వు మహేంద్రతో వెళ్ళి ఆ ఫామ్ హౌస్ లో చెట్లకు మందు కొట్టించాలి. ఆ పని చూడు, వెళ్ళు. అలాగేనమ్మా, ఇదిగో ఇప్పుడే చూస్తాను. ఏంటలో చూస్తావు? పదా. భార్గవి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు నాన్నగారు, మనకి రైల్వే కాంట్రాక్ట్ వచ్చింది కదా, మనం అక్కడికి వెళ్లి సంతకాలు చేసి అగ్రిమెంట్ తీసుకోవాలి కదా. నేను ఆ విషయం గుర్చేద్దామని వచ్చానమ్మా. నువ్వు వెళ్దామంటే వెళ్ళి ఆ వర్క్ కంప్లీట్ చేసుకొచ్చా. నేను పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరు వెయిట్ చేయండి. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు బయటపడితే నాకు ప్రాబ్లం. అక్కడ పిల్లల పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఇలాంటి వాళ్లకు పనప్ప చెప్పడం నాది తప్పు. ఈ పాటికి జయంతి మీద అమ్మ కోపంతో రగిలిపోవాలి. ఇంకా జయంతికి మ్యాటర్ తెలీదా? ఏం జరిగి ఉంటుంది? ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్రిషియేట్స్. మీరు అడిగిన డీల్ గురించి నేను ఒకసారి నవీన్ అడిగి కన్ఫర్మ్ చేస్తాను. అలాగే, విత్ ప్లెజర్. థ్యాంక్ యూ. రామయ్య. అమ్మా, ఏంటమ్మా? రామయ్య, నువ్వు ఒకసారి అర్చనక్క వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి రాగలవా? ఎందుకమ్మా? ఏమీ లేదు, ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, పిల్లల కోసం ఏవైనా గిఫ్ట్స్ పంపిద్దాం అనుకుంటున్నాను. అవి ఇచ్చొస్తావని. నేనిచ్చి రావటం ఏమిటమ్మా, మీరే వెళ్ళి ఇవ్వండి. ఇవ్వచ్చు, కానీ ఏమైందమ్మా? మొన్న ఇంటికొచ్చిన అక్కని చాలా మాట్లాడేశాను కదా, తనకు కోపం వచ్చుంటుంది. కోపం వచ్చేటట్టు మాట్లాడటం ఎందుకు? ఇప్పుడు బాధపడటం ఎందుకమ్మా? ఆత్మీయులు ఎప్పుడూ మనసులో పెట్టుకోరు. మీరే వెళ్ళండి అమ్మా. అర్చనమ్మ ఆ విషయం ఎప్పుడూ మర్చిపోయి ఉంటుంది. ఇలాగైనా మళ్ళీ మీరు ఆ అమ్మతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. జయ్, జయ్, ఎక్కడికి వెళ్ళావు నవీన్? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్ వచ్చింది. ఆ డీల్ గురించి నీతో మాట్లాడాలన్నారు. ఒకసారి ఫోన్ చేయి. అవన్నీ తర్వాత జయ్. అర్చన గారి ఆశ్రమంలో పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిందంట. పిల్లల్ని హాస్పిటల్లో చేర్పించారు. అవునా? అదేంటి? అసలు ఎలా జరిగింది? ఆ వివరాలేమీ నాకేం తెలీదు. ఆ పిల్లలందరూ వాంతులు చేసుకుని పడిపోయారంట. హడావుడిగా హాస్పిటల్కి తీసుకెళ్లారంట. కొంతమందికి సీరియస్ గా ఉందంట జే. ఓ మై గాడ్, అసలు అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు నవీన్? పిల్లల విషయంలో అక్క చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అలా ఎలా జరిగింది? ఏమో అదే అర్థం కావట్లేదు జే. రాజా చందు కూడా అక్కడే ఉన్నారు. అర్చన గారు పిల్లల కోసం తెగ ఏడుస్తున్నారంట జే. పిల్లలంటే అక్కకి ప్రాణం నవీన్. వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు. నవీన్, మనం వెంటనే బయలుదేరదాం. సరే పద.
పిల్లల పరిస్థితి ఎలా ఉంది? చాలా మంది పిల్లలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అమ్మయ్య, భగవంతుడా రక్షించవు స్వామి. కానీ ఏమైంది డాక్టర్? ఒక పాపను మాత్రం కాపాడలేకపోయాం. ఎంత ప్రయత్నించినా బతికించలేకపోయాం. మరీ చిన్నపిల్ల కావడం వల్ల తట్టుకోలేకపోయింది. ఐఎమ్ సారీ. చిన్న పిల్లంటే చిన్ని 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 అమ్మ చిన్ని 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 ఊరుకోమ్మా. భానుమతి మనకి చిన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. ఏం తెచ్చినా ముందు నాకే కావాలి అని ఏడ్చుకోలు చేసేది. చివరికి చావులో కూడా అందరికంటే ముందే నోర్తెరు. వద్దు. నీకిష్టం కదా తల్లి, తినమ్మా. నేను తినను అంటున్నా. నేనే బలవంతంగా తినిపించాను. నా చేతులతో నేనే చంపేశాను. నేను చంపేశాను. పెద్దమ్మా ఏడవకు పెద్దమ్మా. చందు నేనే చంపేశాను. చందు అమ్మ అంటూ పిలిచేది. అర్ధరాత్రి వచ్చినా పక్కనే పడుకునేది. ఒక్క గంట నేను కనిపించకపోతే దిగులు పడి ఏడ్చేది. ఈ రోజు ఈ అమ్మ తోడు లేకుండానే చాలా దూరం ఒంటరిగా వెళ్ళిపోయింది. చిన్ని 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 లే చిన్ని. ఆంటీ చిన్ని ఎందుకు మాట్లాడలేదు?
అందరికంటే ముందు ఇంజెక్షన్ చేయలేదని అలిగిందా? చిన్ని ఎందుకంటే ఏడుస్తున్నారు? మాకు ఏడుపు వస్తుందా ఆంటీ? అమ్మా అమ్మా మన చెన్ని మనల్నందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. మనందరి మీద అలిగి దూరంగా వెళ్ళిపోయింది. చిన్ని లేచిన్ని, చిన్ని లేచిన్ని, ఆడుకుందాం లేచిన్ని, చిన్ని లేచిన్ని. ఇక నుంచి అన్ని నీకే ముందిస్తాం. చిన్ని లేచిన్ని, నువ్వు తిన్నాకే తింటాం. చిన్ని ఆంటీ కూడా ఏడుస్తుంది. లేచిన్ని. చిన్ని ఎవరు పిలిచినా రాదమ్మా. చిన్ని చనిపోయింది. అక్క ఏమైందక్క? వచ్చావా? రా. నీ వల్ల ఒక పసిబిడ్డ ప్రాణం గాల్లో కలిసిపోయింది చూడు. ఏంటక్క నువ్వనేది? నా వల్ల బిడ్డ చనిపోవడమేంటి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వే నా చిన్ని చంపేశావు. నువ్వు పంపించినవి తిని నా బిడ్డల ప్రాణాల మీదకొచ్చింది. నా బంగారు తల్లి చచ్చిపోయింది. ఇదంతా అబద్ధం. ఏది అబద్ధం? నువ్వు పిల్లల కోసం తినే వస్తువులు పంపించటం అబద్ధమా? అవి పిల్లలు తినటం అబద్ధమా? అదిగో ఆ బిడ్డ చనిపోవటం అబద్ధమా? ఏది అబద్ధం? అవునమ్మా, పిల్లల కోసం మీరు పంపించిన వస్తువులతోనే పాయసం చేశాను. మీరు పంపించిన స్వీట్స్, మీరు పంపించిన స్నాక్స్ అవి పెట్టానమ్మా. అవి తినగానే పిల్లలందరూ వాంతులు చేసుకుని పడిపోయారమ్మా. ఇప్పుడేమంటావు? నీ ప్రొడక్ట్స్ లో ఇంత కల్తీ జరుగుతుంది కాబట్టే ఆ రజనీష్ గారు ఎక్స్పోర్ట్ చేయనన్నారు. అన్యాయంగా కృష్ణ మీద పడేడ్చావు. ఇప్పుడు నా బిడ్డ ప్రాణం పోయింది. దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు. అక్క, నా మాట నమ్మక్క. నిజంగా నాకే పాపం తెలీదు. మా కంపెనీలో ఎలాంటి కల్తీ జరగలేదు. అయితే నా బిడ్డ ఎలా చచ్చిపోయింది? డాక్టర్ ఫుడ్ పాయిజన్ వల్లే బిడ్డ చనిపోయింది అంటున్నారు. దీనికేం సమాధానం చెప్తావు?
తొందరగా ఎదగాలి, తొందరగా పేరు సంపాదించాలి అనుకుంటూ అనుభవం లేకుండా వ్యాపారం మొదలు పెట్టావు. ఆ భార్గవి మీద గెలవాలి అనే తొందరలో నా బిడ్డల్ని బలి పశువుల్ని చేశావు. బలి పశువుల్ని చేశావు. అక్క, జై చిన్ని, చిన్ని, కమాన్ జై, పద. చిన్ని. నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? మేమేం చేశామమ్మా? నువ్వు చెప్పినట్టే చేశాం. ఆ జయంతి మీద నలుగురు తుమ్మెత్తిపోయాలి అన్నావు. ఇప్పుడు బయట అదే జరుగుతుంది. కానీ అక్కడ ఒక ప్రాణం పోయింది. ఓ పసిబిడ్డ ప్రాణం తీశారు. మిమ్మల్ని సారీ మేడం, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. జయంతి గారి ప్రొడక్ట్స్ కి చెడ్డ పేరు రావాలి అంటే ఆ మాత్రం కల్తీ చేయాలి కదా మేడం. అందుకని ప్రాణం పోయేంత కలుపుతారా? పాపం పసిబిడ్డ ఎంత నరకం అనుభవించి చనిపోయి ఉంటుంది. అది అనాథ బిడ్డ. నేను ఒకప్పుడు అనాథగా బ్రతికిందాన్నే తెలుసా? ఛా! నేనే ఆ పిల్లలకి బట్టలు చాక్లెట్లు పంచేదాన్ని. అందరూ అక్క అక్క అని పిలుస్తూ ఉంటే పొంగిపోయేదాన్ని. ఇప్పుడు నేనే వాళ్ళ పాలిట మృత్యువునయ్యాను. ఇదంతా మీ మూలంగానే. నిజానికి ఆ ప్రోడక్ట్స్ పెద్దవాళ్ళు తింటే ఏం అయ్యేది కాదు మేడం. మరీ చిన్నపిల్ల అయ్యేసరికి తట్టుకోలేకపోయింది. Shut up! కనీసం ఆ ప్రొడక్ట్స్ ఎక్కడికి వెళుతున్నాయో చూసుకోవాలి కదా. ఆశ్రమానికి వెళుతున్నాయని తెలిస్తే ఏదో విధంగా అవి తినకుండా ఆపేవాళ్ళం కదా. అమ్మా, తప్పు చేయాలనుకున్న తర్వాత అందులో మళ్ళీ పాపం పుణ్యం అనేది ఎందుకు మా ఆలోచన. అంటే అమ్మా, ఆ పిల్లలతో నీకింత అనుబంధం ఉంది కాబట్టి నువ్వింత బాధపడుతున్నావు. కానీ వేరే ఎవరో పిల్లలు ఎలా అయ్యుంటే నువ్వింత బాధపడేదానివా చెప్పు? ఏదో కాలం తీరింది, పిల్ల పోయింది. నోర్ముయ్! ప్రాణం తీయడం నా ఆట కాదు. పొగరు అణచడమే నా ధ్యేయం. మనిషి ప్రాణం తీస్తే సరిపోతుంది అనుకుంటే ఇంత యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. ఆ కృష్ణప్రసాద్ని, జయంతిని, ఎవరినైనా సరే ఒక్క రోజులో చంపించేదాన్ని. అన్యాయంగా ఒక అనాథ పిల్ల ప్రాణం తీశారు. ఐఎమ్ సారీ మేడం. నీ సారీ ఒక మనిషి ప్రాణం తిరిగి తెచ్చివ్వలేదు మహేంద్ర. ఇంకొక నిమిషం కూడా నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి. అది కాదమ్మా. ఐ సే గెట్ అవుట్. అదేంటయ్యా, ఆవిడే చెప్పి ఆవిడే తిడుతుందేంటి? ఆశ్రమానికి పోయే వాటిలో కలపొద్దని క్లారిటీగా చెప్పొచ్చు కదా. ఆ మొక్క లోపలికి వెళ్ళి అడుగు. నాకు ఒక దవడే పగిలింది, నీకు 2 దవళ్ళు పగులుతాయి. ఛాన్స్ ఇచ్చింది కదా, మూసుకొని వెళ్దాం పద. రా. జై, ఊరుకో. కంట్రోల్ యువర్ సెల్ఫ్ జై. ఎలా నవీన్, ఎలా కంట్రోల్ చేసుకోమంటావు? నువ్వే చూసావు కదా అక్కెలా మాట్లాడిందో. నేను ఆ పసిబిడ్డను చంపానా? నేనెందుకు చంపుతాను?
అసలు ఆ ప్రోడక్ట్ లో విషం ఎలా కలిసింది? అవి పాయిజన్ అయ్యే ఛాన్స్ ఎక్కడిది? కనీసం ఎక్స్పైర్ అయిపోతే కడుపు నొప్పో తల తిరగడం లాంటివి జరుగుతాయి, కానీ ఏకంగా ప్రాణం పోవడం ఏంటి నవీన్? హౌ ఇస్ దిస్ పాసిబుల్? జయ, అవి నువ్వు నేను తేల్చేవి కాదు. రేపు ఇన్వెస్టిగేషన్ లో అన్ని నిజాలు తేల్తాయి. ఏం తేలినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా నవీన్. నిజంగా అర్చనక్క పిల్లల కోసం ప్రాణం ఇస్తుంది. అనాథాశ్రమం పెట్టాలనుకున్న తర్వాత 2 రోజులు లేట్ అయితేనే కృష్ణ మీద ఫైర్ అయింది. పిల్లలంటే అక్కకి అంత ప్రాణం. ఏ రోజైనా పిల్లల్ని వదిలి బయట ఎక్కడ ఒక్క రోజు కూడా గడపలేదు. అలాంటి మనిషి పసిబిడ్డ ప్రాణం పోయిందంటే తట్టుకుంటుందా? నిజమే జయ్, కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నాకు తెలిసి మన కంపెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగటానికి వీల్లేదు. నీకు తెలుసా, ఆ సౌత్ ఆఫ్రికా కంపెనీ వాళ్ళు కూడా మన ప్రోడక్ట్ బాగుంటుందన్న గుడ్ విల్ తో మనకి ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఆ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది జే. వీళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ కావటానికి కారణం ఎవరు? జయంతే తను పంపించిన తిండి పదార్థాలు తినటం వల్లే వీళ్ళందరూ ఇలా హాస్పిటల్ పాలయ్యారు. నా చిన్ని చనిపోయింది.